ప్లస్ ఇక్కడ నందీశ్వర్ల వారిని అయితే మనం చూసుకుంటే ఇక్కడ గాయం ఉంటుంది చూడండి, ఇక్కడ గాయం అయితే ఉంటుంది నందీశ్వర్ల వారికి. అయితే ఈ గాయం ఏంటంటే బల్లెంతో మహమ్మదీయుల దండయాత్ర సమయంలో బల్లెం వదిలారండి స్వామివారి మీదకి. అక్కడ లింగం ఉంటుంది స్వామివారి చూడండి, ఇది కొమ్ము స్వామివారి నందీశ్వర్ల వారి కొమ్ముకు తగిలి ఆ బల్లెం అయితే ఆగిపోతుంది. Chandikeshwar, the Lingam Chandikeshwar that the Raja Mandata. Raja Mandata. Mandata is the Rama grandfather, Rama Purvaj, is the Mahadani Mahayogi. అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మీకు శుక్రాచార్యుల వారు తెలుసు కదా, రాక్షసులకు గురువు. రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగినప్పుడు దేవతలు రాక్షసులను సంహరిస్తారు. అయితే ఆ చనిపోయిన రాక్షసులు మళ్ళీ తిరిగి లేచి వెళ్ళి యుద్ధానికి వెళ్ళేవారు దేవతలపైకి. దేవతలు సైతం ఆ సమయంలో తలలు పట్టుకున్నారండి. అసలు ఎలా బ్రతికి వస్తున్నారు వీళ్ళు అని వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇది కారణం ఏంటి అంటే శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు కాబట్టి ఈ మరణించినటువంటి రాక్షసుల చెవిలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించేవారు ఈ శుక్రాచార్యుల వారు. వెంటనే ప్రాణం పోసుకున్నటువంటి రాక్షసులు మళ్ళీ దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళేవారు. అయితే ఈ మహామృత్యుంజయ మంత్రానికి అంతటి గొప్ప శక్తి ఉంది. ఎలాంటి వ్యక్తినైనా ఎలాంటి వారినైనా బ్రతికించగలిగే శక్తి ఉందండి. అందుకే ఈ మహామృత్యుంజయ మంత్రం జపించి ఎవరి పేరు పైనైతే ఈ మహామృత్యుంజయ హోమం జరిపిస్తామో వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఎలాంటి వాళ్ళు అన్నది ఆ పరమేశ్వరుడు పట్టించుకోడు. కేవలం ఈ మహామృత్యుంజయ మంత్రం జపించినంత మాత్రాన పరవశించిపోయి వాళ్ళకు వరాలు ఇస్తారండి. వాళ్ళను కష్టాల నుంచి బయటపడేస్తారు. వాళ్ళకు అపమృత్యు దోషాలు లేకుండా చేస్తారు. వాళ్ళు ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో కష్టకాలంలో ఉంటారో ఈ హోమం జరిపించుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని, వాళ్ళు మృత్యువు నుంచి బయటపడతారని చాలా గట్టి నమ్మకం మన పురాణాలు కూడా చెప్తున్నాయి. మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో ఈ మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నాము. అది కూడా శ్రీశైలం శక్తిపీఠము జ్యోతిర్లింగం ఉన్నటువంటి ప్రదేశం శ్రీశైలం. శ్రీశైలంలో ఈ మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నాము. జూన్ 29వ తేదీ. చాలా తక్కువ సమయం ఉంది. చాలా తక్కువ మందితో ఈ హోమం జరిపిద్దాం అనుకుంటున్నాము. ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి. కేవలం 1119 రూపాయలతోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గోతనామాలతో ఈ హోమం అయితే జరిపించుకోవచ్చు. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7981961643 7981961643 నెంబర్ కాల్ లేదా వాట్సాప్లో మీరు పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. హాయ్ ఓవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాశీలో ఉన్నానండి. కాశీలో కూడా నేను ఎక్కడున్నానంటే ఆ కేదార్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాను. ఎదురుగా గంగానది అయితే ప్రవహిస్తూ ఉంటుంది. రండి, ఇటు సైడ్ అయితే గంగానది ప్రవహిస్తుంది. గంగానదికి ఎదురుగా వివిధ ఘాట్లు అయితే ఉంటాయి. ప్రస్తుతానికైతే మనము కేదార్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాము. కేదార్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాము. ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే కేదార్ ఘాట్. ఒకసారి క్లియర్గా చూడండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత చెప్పడానికి ముందు కేదార్ ఘాట్కు ఎదురుగానే ఒక కుండ అయితే ఉంటుందండి. ఇదిగో ఇదే ఆ కుండు, మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ కుండు. ఇక్కడ భద్రేశ్వర స్వామి అయితే ఉంటారు. అక్కడ మనం చూడొచ్చు. ఇటు రండి, ఇక్కడి నుంచి బాగా నీట్గా కనబడుతుంది. జూమ్ చేసుకో ఇక్కడికి వచ్చి. ఇక్కడైతే భద్రేశ్వర స్వామి ఉంటారు. ఈ కుండుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో కేవలం 2-3 రోజులు మాత్రమే ఇందులో నీరు అయితే ఉంటాయి. కేవలం 2-3 రోజులు మాత్రమే నీరు అయితే ఉంటాయి. మిగిలిన సమయం మొత్తం కూడా ఇలాగే ఎండిపోయి ఉంటుంది. ఆ 2-3 రోజులు కూడా వర్షాకాలంలోనే ఉంటాయండి. ఎప్పుడైనా బాగా నీరు వచ్చినప్పుడు ఈ నదిలోకి అప్పుడు మాత్రం నీరు ఉంటాయి. మిగతా అంత సమయం కూడా ఎండిపోయి అయితే ఉంటుంది. భద్రేశ్వర స్వామి అని అయితే పిలుస్తారు. అక్కడ జూమ్ చేసుకో స్వామిని. సో కుండు ఎదురుగానే కేదార్ ఘాట్. అంటే ఈ కేదార్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి ఈ దేవాలయం ఏంటంటే కేదారేశ్వర స్వామి అని అయితే పిలుస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి శివలింగంలోనే ఉంటారు. ఒకవైపు అమ్మవారు, మరోవైపు అయ్యవారు. శివపార్వతులు ఇద్దరు కూడా కలిసి ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి శివలింగంలో. సో లోపలికి వెళ్దాము. లోపల ఉన్నటువంటి మొత్తము స్థల పురాణం ఇదంతా కూడా కుదిరితే అక్కడ ఉన్నటువంటి అర్చకుల చేత చెప్పించుకుందాము. లేదంటే నేనే ఇంకాస్త
తెలుసుకున్నాక మీకు క్లియర్గా చెప్తాను. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందా. మన కేదార్ ఘాట్కి వెళ్ళేటప్పుడు ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కి అయితే మనం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. మనం స్లిప్పర్స్ లేకుండా వెళ్ళామంటే ఈ ఎండలకు చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం. రండి. ఓం నమః శివాయ. సో అక్కడి వరకు అయితే మనం స్లిప్పర్స్ అయితే వేసుకొని వెళ్ళొచ్చు. ఎస్, మీకు చెప్పాల్సిన మరో విషయం ఏంటంటే ఇక్కడ ఒక శివలింగం ఉంటుందండి. చాలా పెద్ద శివలింగం, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని నేను మీకు చూపిస్తాను. ఈశ్వర, ఎందుకంటే బాగా కాళ్ళు కాలుతున్నాయి. రండి. ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది శివలింగం. ఓం నమః శివాయ. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే దర్శించుకున్నానండి ఇక్కడ శివలింగం. అంతేకాదు నేను ఏ శివలింగం దర్శించుకున్నా ఓం నమః శివాయ. ఎండకు అలిసిపోయి ఉన్నామండి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది వీడియో తీయడం. ఈశ్వర, శివలింగం చూడండి, చాలా పెద్ద శివలింగం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా మళ్ళీ ఇక్కడ కేదార్ ఘాట్లో ఉన్నటువంటి కేదారేశ్వర స్వామి దగ్గర కూడా వెళ్తాం. ఇక్కడ చూడండి విగ్రహాలు అయితే అతి పురాతనమైనటువంటి విగ్రహాలు అయితే మనం చూడవచ్చు. ఇంకా ఇంతకుముందు చాలా విగ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్దాం. You remember me? Praveen Telugu Travelers. Yes. YouTube channel. Yes. You give a number. Yes. 4 years back. Yes. 3 years back. अच्छा. आप कैसे दर्शन किए? आप कहाँ हैं? मालूम क्या? केदारेश्वर स्वामी. ये वाला कहता था ना गौरी का. हाँ नो प्रॉब्लम. సో మనకి వచ్చేసి అన్న వచ్చేసి మనకి ఎప్పుడు లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఈ కాశీకి వచ్చినప్పుడు పరిచయం కొద్ది వాట్సాప్లో టచ్లో ఇప్పుడు కూడా చాలా అంటే చాలా ప్రేమ చూపిస్తానండి ఎప్పుడు వచ్చినా సరే. ఎస్, ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే ఇక్కడ నందీశ్వర్ల వారికి తల్వార్ బల్లెం. మహమ్మదీయ దండయాత్ర సమయంలో ఇక్కడ కాశీకి వచ్చినప్పుడు ఈ దేవాలయం మీద దండయాత్ర వచ్చినప్పుడు ఈ దేవాలయంలోకి వాళ్ళు బల్లెం అయితే వదిలేరండి. సో సైన్యం అంతా ముందు బల్లెం వదిలినప్పుడు నందీశ్వర వారు స్వామివారిని కాపాడడం కోసం ఫైట్ చేశారు. పైకి రాగానే ఈ బల్లెం అయితే ఇక్కడ తగిలేసి చూడండి స్వామివారికి ఇక్కడ గాయం ఉంటుంది. ఈ గాయం ఇలా తగిలి పాపం ఇదో ఇక్కడ ఆగిపోయింది. కొమ్ముకు తగిలి ఆగిపోయింది. చూడండి ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా ఆగిపోయింది అన్నట్టు. ఇలా అయిపోయింది. అయితే ఇక్కడ నందీశ్వర్ల వారికి ఇక్కడ బల్లెం తగలంగానే ఇక్కడి నుంచి స్వామివారి దగ్గర నుంచి ఈ బల్లెం తగిలిన వెంటనే రక్తం రాలేదు స్వామివారికి. ఇక్కడి నుంచి తేనెటీగలు వచ్చాయండి. వరుసగా కొన్ని వందల తేనెటీగలు బయటకు వచ్చేసాయి స్వామివారి నుంచి. తేనెటీగలు వచ్చి ఈ రంధ్రంలో నుంచి తేనెటీగలు వచ్చాయి. అప్పుడు ఆ ముస్లిం రాజుల సైన్యం ఉంటుంది కదా, దండయాత్రకు యుద్ధానికి వచ్చిన వాళ్ళందరూ లోపలికి రాగానే తేనెటీగలు అందరినీ ఖర్చేసాయి. కళ్ళకు అంతా, మొహము అంతా. సో ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్లకుండానే తిరుగు ప్రయాణం అయితే వెళ్ళారు. అంటే ఏమవుతుందో కూడా అర్థం కాకుండా దేవాలయం నుంచి వెనక్కి అయితే పరుగులు తీసేశారంట. ఇదే ఇక్కడ అద్భుతం. ఇక్కడ స్వామివారు అమ్మవారు ఇద్దరు अर्धनागेश्वर हिमालय केदारनाथ ज्योतिर्लिंग देवर केदारेश्वर
heart and backside portion, and mountain Himalaya, and Kathmandu, the Shiva head portion, and Varanasi, this temple leg portion, stomach and leg. This Yes, this all part. this part. Yeah, about And mountain and Kathmandu only Shiva, but here 2 parts, half Shiva, half Parvati, both of them here. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒకే శివలింగంలో అయితే ఉంటారండి. Swayambhulinga. స్వయంభూలింగం చాలా పవర్ఫుల్, మామూలు కదా అసలు నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్. నేను లాస్ట్ టైం వచ్చి దర్శించుకున్న తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయండి నిజంగా. Kasi Trikhandam, Omkareshwar, Visheshwar, Kedareshwar. Yeah. The Kedarkhand. కేదార్ Kedarkhand, Kedareshwar, Kasi Visheshwar, Omkareshwar, Guru. Rundu Jyotirlinga Guru, Kedareshwar. Kedareshwar. The king Vishwanath, Kasi king Vishwanath, Visheshwar, Omkareshwar, Kasi Kotwal, security guard, and the Kasi Guru, Kedareshwar. సో ఇదండి విన్నారు కదా, చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి దేవాలయం మీకు చూపించాను. నేను మళ్ళీ ఒకసారి మొబైల్లో తీసి కూడా చూపిస్తాను. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. ఇక్కడ నందీశ్వర్ల వారికి ప్రత్యేకత అంటే ఎంత ప్రత్యేకత అంటే నేను అదే మళ్ళీ వస్తూ ఉంటాను. ఈ This Ardhanageshwar, the half Gauri, half Kedareshwar. The Shiva body is 3 parts. Yes, you look at these 2 parts. This part Shiva, that part Parvati. The mountain Himalaya Kedarnath, that Shiva backside and the heart portion. And Kathmandu, Nepal, the Shiva head portion. And Varanasi coming this temple, this Kedareshwar Linga. That the down portion of the Shiva. They here. Yes. And mountain and Kathmandu only Shiva. And that the Jyotirlinga. And Varanasi is the Swayambhulinga Atmalinga. This is the natural is the rice and dal. Rice and dal is changing the stone. And that black color is the rice. And yellow color is the dal. Is the Pongal. Pongal is convert the linga. Yes, Pongali. Pongal is to Rundu. Sinvalinga. It's the Swayambhulinga. Namaskaram. Nama Parvati Patay Hara Hara Mahadev. అలాగే రుద్రాక్ష The Lingam Chandikeshwar and the Raja Mandata. Raja Mandata, a god of Rama Purvaj. The Chandikeshwar, the Lingam Chandikeshwar, that the Raja Mandata. Raja Mandata. Mandata is the Rama grandfather, Rama Purvaj. Is the Mahadani Mahayogi. Yes. He is. Yeah. And his person is donate the temple. 350 house of the temple is nearby. This all the house. 350 house is the donate the temple. రాజా మాందాత 350 ఇళ్ళనైతే ఈ దేవాలయం కోసము డొనేట్ చేశారండి. అంటే అప్పట్లో ఎలా రాజులు ఎలా అయితే మనకు అంటే స్థలం భూములు డొనేట్ చేస్తారో అందులో నుంచి వచ్చే ఆదాయం ఉంటుంది చూసారా, పన్నుల రూపాయలన్నీ అవి దేవాలయం కోసం అన్నట్టు. అలా ఇక్కడ 350 ఇళ్ళనైతే దానం చేశారంట ఈ దేవాలయం కోసం. ఈ రాజా ఎవరంటే రాముల వారి అంటే వాళ్ళ వంశస్థులు, పూర్వజ్ అంటే వాళ్ళ పితృదేవతలు అంటే. ఇక్కడ శివలింగం వచ్చేసి ఇది చండికేశ్వర మహాదేవ్ స్వామి, చండికేశ్వర మహాదేవ్ ఇక్కడ శివలింగం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.
రియల్లీ థ్యాంక్ యూ. సో మళ్ళీ మనమైతే మనం బయలుదేరాము. అంటే ఒకసారి వచ్చాను, లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అంతే అద్భుతంగా రిసీవ్ చేస్తున్నారండి. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకుని, అంటే ఇంకో విషయం ఏంటంటే చాలా అంటే వివిధ దేవాలయాల్లో జరిగే మంచి మంచి కార్యక్రమాలు అవన్నీ కూడా వాట్సాప్లో మనకు షేర్ చేసి అక్కడ దర్శించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కోరిన కోరికలు అయితే నెరవేరుతాయని అయితే నమ్మకం, చాలా గట్టి నమ్మకం. ఇంకా గౌరీ కేదారేశ్వర్ ఘాట్లో ఉన్నటువంటి గౌరీ కేదారేశ్వర్ దేవస్థానంలో అయితే దర్శనం అయితే అయిపోయింది. మనం మీకు క్లియర్గా చూపించాను కదా అక్కడ. ఇక మళ్ళీ అయితే మన కిందికి అయితే వెళ్తున్నాం. చూడండి కింది ఇట్లా అయితే గంగానది అయితే ఎలా అయితే ఉంటుందండి. గంగానది మొత్తం ఎండ వాసిపోతుంది. అసలు నిజంగా ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది. మళ్ళీ మనం అయితే బయలుదేరదాం రండి. ఈశ్వర, చాలా అంటే చాలా కష్టంగా ఉందండి. బాగా ఎండలు భయంకరంగా ఉన్నాయి. బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. అసలు చాలా కష్టపడి తీస్తున్నటువంటి వీడియో అండి. చాలా అంటే చాలా అసలు. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. దయచేసి ప్లీజ్ వస్తా సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి. అంతా మన తెలుగు వాళ్ళే ఉంటారు ఇక్కడ. अरे 500 हम देने का तैयार है. మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఆధ్వర్యంలో నేను ఎన్ని ఆలయాలు తిరుగుతానో అన్ని ఆలయాల్లోనూ నేను పూజ చేసి పంపుతున్నానండి. కరుంగల మాల కేవలం 1250 రూపాయలే. మన ఛానల్ ఆధ్వర్యంలోనే మనం కరుంగల మాల అయితే ఇస్తున్నాం. అయితే ఈ కరుంగలి మాల ధరించేవారు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఈ కరుంగలి మాల ధరించి వారు స్నానం చేయవచ్చా? నిద్రపోయేటప్పుడు ఈ కరుంగలి మాలను తీసేయాలా? దీనికి ఈ సందేహం ఉంటుంది కదా. అయితే కరుంగలి మాలను నిరంతరం మెడలో ఉంచుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు ఆ మాల గుండా నీరు మీ శరీరంపై పడడం వలన ఆధ్యాత్మికంగా ఎంతో మేలు జరుగుతుందండి. అయితే కఠినమైనటువంటి సబ్బులు, షాంపూలు, పర్ఫ్యూమ్లు ఎక్కువగా కర్రకు తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే అలా తగిలితే కర్ర పాడవుతుంది. అలా పాడవకుండా మీరు చూసుకోవాలి. ఇక అప్పుడప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి పూస్తూ ఉంటే ఈ మాలకు మాల పగలకుండా ఎప్పటికీ శక్తివంతంగా నిలిచి ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా దీన్ని ధరించవచ్చండి. ముఖ్యంగా మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో కొనే మాలకు ఉండే ప్రత్యేకత ఏంటంటే మీకు స్పెషల్గా ఇస్తున్నాను. నేను ఎన్ని ఆలయాలు తిరుగుతానో అన్ని ఆలయాల్లోనూ పూజలు చేస్తున్నాను, ప్రాణప్రతిష్ఠ చేయిస్తున్నాను. దీనివల్ల ఖచ్చితంగా ఇందులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఈ మాలల పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. నేను మీకు తెలుసు, అందరిలాగా ఒక చిన్న చిన్న ప్రోడక్ట్లు తీసుకొచ్చి ఇది ధరించడం వల్ల మీరు కోట్లు సంపాదిస్తారు, లేదంటే మీరు రాజకీయంగా అభివృద్ధి చెందుతారు, లేదంటే మీకు ఒక కొత్త జీవితము మొదలవుతుంది, ఇలాంటి మాటలు అయితే నేను చెప్పనండి. కోట్లు సంపాదిస్తారు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు కదా, అలా నేను చెప్పను. ముందుగా నేను మీకు ఏదైనా అమ్మాలనుకుంటే దానికి ముందుగా నేను ధరించి దానివల్ల నాకు మంచి ఫలితాలు వస్తున్నాయి, లేదంటే నాకు ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా నేను బాగున్నాను, లేదంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, జరగాల్సిన పనులు వెంటనే జరగడం, ఇలాంటివి జరిగితేనే నేను అమ్ముతానండి. అలాగే దీని పేరు వచ్చేసి మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్. మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ నేను ధరించడం అయితే జరిగింది ఈ మధ్యనే. అంటే చాలామంది మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ ధరించడం వల్ల చాలా మంచి ఉపయోగాలు అయితే జరిగాయి, ఆర్థికంగా స్థిరపడ్డాము, లేదంటే జరగాల్సిన పనులు జరిగాయని నాకు చెప్పారు. అప్పుడు నేను వెంటనే ఈ మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అయితే నేను తీసుకున్నాను. వెంటనే నాకు జరగాల్సిన పని ఒకటి, చాలా నెలలుగా ఆగిపోతూ వస్తున్నటువంటి ఒక పని జరిగింది. దానివల్ల నేను నమ్మడం అయితే జరిగింది. సో ఎవరైతే పనులు ఆగిపోయి ఉంటాయో, ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంటారో, డబ్బును ఆకర్షించే బ్రాస్లెట్ అని చెప్పచ్చు మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్. ఈ బ్రాస్లెట్ ధరించడం వల్ల మంచి జరిగిందండి నాకైతే. నేను నమ్మకంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా. అందువల్లే నేను నమ్మడం వల్లే మీకు అందించాలి అనుకుంటున్నాను. కేవలం 799 రూపాయలండి ఈ మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్. కేవలం 799 రూపాయలు. ఖచ్చితంగా చాలా పనులు, ఆగిపోయిన పనులు, చాలా పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అంతేకాదు డబ్బు కూడా, ఇది మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ కదా, డబ్బును ఆకర్షించే ఒక బ్రాస్లెట్. ఇందులో
అనేక రకాల స్టోన్స్ అయితే ఉన్నాయండి. ఇందులో అనేక రకాల స్టోన్స్ ఉన్నాయి. ప్రతి స్టోన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా. సో కేవలం 799 రూపాయలకే మీకు వస్తుంది. సరేనా? నన్ను నమ్మి ధరించండి, నా జీవితంలో మార్పు వస్తుంది. నాకు జరిగినట్లుగా మీకు కూడా అనేక ఆగిపోయిన పనులు జరగచ్చు కూడా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సరేనా? ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. హరి ఓం.